సో మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌడ్ షాప్ ఒక ఎలా ఉంది, వాళ్ళ యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, కళ్ళు కష్టాలు, కళ్ళు తాగే వాళ్ళ కష్టాలు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే ఎలా సహకరిస్తుండో. ఏం పేరు కాక? నా పేరు సైదులు. సైదులు గౌడ్. ఇంటి పేరు? తండ. తండోళ్ళు ఇక్కడ బాగానే ఉంటారా? నల్గొండలో బాగానే ఉన్నట్టుగా. ఇక్కడ కూడా బాగానే ఉంటాం. సైదులు సైదులు ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకు మీరు? అంటే ఇక అది రకరకంగా దేవుడి పేరా ఏమన్నా? దేవుని పేరే. మాకు సవారు ఉన్నది కదా, మా తాతది, మా నాయన పెట్టుకున్నాడు. అట్లా నువ్వు కూడా ఎత్తుతావు సవారు? ఎత్తుకుంటా. వస్తుంది ఉన్నది నాకు. పీర్ల పండుగ అంటారా? పీర్ల పండుగ. మరి పరిస్థితి తాళ్ళు తెలంగాణ వచ్చాక పర్వాలేదా? పర్లేదండి. సుంకం కూడా ఎక్సైజ్ సుంకం ఏదో ఎత్తేసిన అని చెప్పారు. మంచిగానే ఉన్నది. కింద మించి పడితే ఏదన్నా ఒకవేళ అకస్మాత్తుగా జరిగితే కేసీఆర్ సార్ చేసిండు. కానీ ఇది ఒకటి అంటారు, మందు షాపులు ఎక్కువ ఇవ్వడం, కళ్ళు తక్కువ తాగుతారు అని అంటారు కొంతమంది. నిజమేనా? యథావిధిగా కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు తాగుతారు, మందు తాగేటోళ్ళు మందు తాగుతారు. ఏం ఎఫెక్ట్ ఏం మళ్ళీ మీ పిల్లలు మరి మీ వృత్తిలోకి వస్తారా? వస్తారంటే ఇక కొంతమంది చదువుకుంటారు, కొంతమంది పోయి అక్కడ జాబులు చేస్తారు. ఇక రకరకంగా వృత్తిదారు తక్కువ అవుతారు అంటారు. తక్కువ అవుతుంది. మాతో లాస్ట్ మా పిల్లలు ఎక్కరు. సంపాదన ఎట్లా ఉంది మరి? ఇక సంపాదన అంటే గట్లనే రోజు 200, 300, 400 గట్లనే అమ్ముకొని బతాంటాం. 1000 రూపాయలు వస్తలేవా? 1000 రూపాయలు రావండి. సాఫ్ట్వేర్ కంటే మంచిగా సంపాదిస్తారు చాలా మంది గౌన్లో అంటారు కొంతమంది. కళ్ళు వేరే ఊళ్ళలో కళ్ళు అయితే కాబట్టి బాగా సంపాదిస్తారు. ఇక మా ఊళ్ళే కళ్ళు ఈత కళ్ళు పోతే తాటి కళ్ళు, అంతేగాని మేము ఎక్కువ ఏమి ఉండదు అన్నది. ఎట్లా ఇస్తాం మద్దతు ఇచ్చారు మరి? కేసీఆర్ సారే. ఇక్కడ దయాకరావు సార్. పాలకుర్తి మండలం ఉలిమేడి గ్రామంలో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పెద్ద మనుషులు అంత వయసు 50 దాటిన వాళ్ళ మీరంతా? అంటే నాకంటే 30 సంవత్సరాలు పెద్దే. ఇప్పుడు లాగు కూడా వేసుకోకుండా వచ్చు. నువ్వు వయసులో ఉన్నావు, నువ్వు గోడలు దూకుతున్నావు. నువ్వు వీల చేస్తున్నప్పుడు సైగ చేస్తున్న పీరియడ్లో నేను లేదు సార్, ఇట్లా నేను లేను అట్లా వీళ్ళకి ఎరుక. ఇప్పుడు ఏంటో మీరు? మేము ముత్రాశాలు. ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? మీ పరిస్థితి ఎట్లా ఉంది ఎలక్షన్ ముచ్చటలో? అంటే నాకు కన్ను ముళ్ళు కొట్టి సార్ 2 నెలల కాచి ఆ లవ్ చూడు ఎట్లా కంటి వేలు చూపెట్టుకోలే. పోయి 20,000 తీసుకున్నాడు. ఈడ వచ్చా ఉత్తగా అన్నారు, 20,000 తీసుకున్నాడు ఉత్తగా పోయినాక. అది చెప్తా, అరే ఉన్న వాతం చెప్తా. పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత వస్తుందా? 2,000. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 4. ఎవరెవరు? నా భార్య, 2 కొడుకులు, నేను. కలిసి ఎవరు అంతా? అంత కలిసి కాలే సార్. వయసు 32లో ఒకటి, 20లో ఒకటి ఉంటాడు. మరి పెళ్లి చేయలేదు ఇంకా? అంటే నాకే శాతం అయితే లేక తిప్పోలు నువ్వు ఏం మాట్లాడతావు? ఒక గుద్దబాలుగా సంపాదించుకొని చూస్తున్నా సంబంధాలు చూస్తాను. టీవీ ద్వారా చెప్పెట్టు ఎవరైనా వీడు నచ్చిన కాడ వాళ్ళు నస్తారు, వాడు నచ్చిన కాడ వీడు నస్తారు. ఎక్కువ పడుతున్నాను. ఇక కట్టం తక్కువనే. నాకున్న కాడికి వాళ్ళిద్దరు కూడా ఉంటే సరిపోయాడు. నేనే ఇంకా 10 రూపాయలు ఇస్తానంటాను. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్న 3 ఎకరాలు. రైతు బంధు వస్తుంది? వస్తాను. ఏమేసినావు ఈసారి? ఊరిపోలేను సార్. మంచిగా ఉందా? ఇక అట్టే మామూలుగా ఉంది. పెట్టు వాళ్ళకి దానికి నీకు పింఛన్ వస్తుంది, పొలం ఉంది, 2 పిల్లలు, రైతు బంధు వస్తుంది. పొద్దుగుందాలు సరిపోతలేవు. నైట్ అయితే మళ్ళీ పొద్దుడం మళ్ళీ పావు చివరికి అవుతుంది. ఒక కోటరా డైలీ? కూటరు పొద్దుడం ఒకటి మా పక్క ఇస్తున్నావా? నువ్వు కథం పెడతా సరిపోతులే. పెన్షన్గా మరి ఈ నెల 5,000 అంటూ ఈ సంవత్సరం మళ్ళీ గెలిస్తే 5,000 ఉన్నోడే కూడా పోయి ఉంటాను అంతవరకు దాకా. అంటే ఏమంటే ఏమంటున్నావా? మరి ఏం చేస్తావు? ఎమ్మెల్యే వస్తాడు అప్పుడప్పుడు? వస్తాడు. మాట్లాడుతారు. చేసిండు ఏమన్నా ఊరు? చేసిండు. గుట్ట ఇన్నైనా చేసిండు. మళ్ళీ ఈసారి మద్దతు ఉంటుంది ఆయనకు? ఇక మద్దతు అంటే మునిపోసారి ఓ తీరుంది, ఇప్పుడు ఓ తీరుంది సార్. మారుతుందా సార్? లోకం అయితే గట్టున్నది. మీ మనసులో ఏముంది? నా మనసులో గట్టే ఉంది. ముదిరాజులకు టికెట్ వేయాలన్న కోపం ఏమైనా ఉందా? మాకేం టికెట్ మాకెక్కడి ఇక్కడేమో ఈటెల రాజేంద్ర అంటే ఏమన్నా? ఇక అది అక్కడ ఆయన చూసుకోవాల్సింది, కానీ ఇక్కడ ఏమి లేదు. ఈయన వరకే, దయాకర్ వరకే ఉంటుంది. దయాకర్ గెలుస్తారా? మరి ఇక జనం ఎట్టుండదో కానీ అట్లా అవుతుండదు. కొద్దిగా మార్పులు కనిపిస్తుంది ఇప్పుడు. ఏదో వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ లేదు ఇక్కడ. కాంగ్రెసేనా? ఎవరు ఆమె? ఏందా డ్యాన్స్ గెలుస్తా? ఆమె గెలుస్తా అనుకుంటారు జనం. ఇక దేవుడు వాళ్ళకి ఎవరు. నీ మనసులో ఏముంది? నీ మనసులో ఏమైనా దాగుందా? దాగలేదు, కానీ వస్తుండొచ్చు. డ్యాన్స్ రీడే అనుకుంటారు. మరొక తాతనాడు తెలుసుకుందాం. మంచి కళ్ళజోడు పెట్టుకుంటూ మంచి
బంగారం పూతలు పూసినట్టు కళ్ళజోడు కర్ర వాచి తగ్గట్లేదు ఇంకా పెళ్లి కట్టిరైంది వాచి అప్పటి నుంచి భద్రపరచుకుంటా అప్పటి నుంచి అట్నే ఉంది. అప్పటి నుంచి ఆనా రికార్డ్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? అప్పుడు అప్పుడు వాచి రేడియో సైకిల్ ఇవి కంపల్సరా పెట్టిరా మీ అత్తగారు? అదేందో బ్రెస్లెట్ కూడా పెట్టావు వెండిరా? తగ్గట్టు నువ్వు సోగాళ్ళు లెక్కన నువ్వు మామూలు ఏం కాదు. గోడలు బాగా దూకినావు ఆ రోజుల్లో. ఎంతమంది పిల్లలు లేరండి. ఎట్లా మరి నీ పరిస్థితిలో నువ్వేం ఆలోచిస్తావు? మా ఆలోచన ఏమున్నది, పింఛన్ వస్తుందా? వస్తాను. ఎంత వస్తుంది? 4,000. వికలాంగుల పింఛన్ మీద మీకు 6,000 చేస్తుంటుగా? ఏమో చేస్తారో ఏమో. నమ్ముతావా? ఇక నమ్ముతావా అంటే గతంలో 2,000 ఇచ్చి 4,000 చేసారు, మళ్ళీ 6,000 చేస్తారని నమ్మకం ఉంటుందా? నమ్మకం అంటే అది మనం వచ్చేదాకా వరకు చేసింది కేసీఆర్ అని అంటారు, అంటాం. ఆ నమ్మకం ఉందా? వాటిని ఉన్నది కానీ నేను గెలిస్తే 6,000 ఇస్తా అని అంటుండు, ఆ నమ్మకం ఉంటుందా అంటున్నా? ఇక ఉంటుందా అంటే ఇక సరే మరి ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తామంటారు. మరి మీరు ఆల్రెడీ 4,000 తీసుకుంటారుగా? తీసుకుంటాను, తీసుకుంటాను, వస్తున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 4,000 అని అంటారు, అంటే ఈయన ఆల్రెడీ ఇస్తున్నాడు కదా. ఇస్తాడు. ఇప్పుడు ఇంకొక 2,000 పెంచుతానే అంటున్నాడు. పెంచుతా అంటాను. ఆ విషయంలో ఏమన్నా కాంగ్రెస్ వైపు ఉంటావా టీఆర్ఎస్ వైపు ఉంటావా? టీఆర్ఎస్. మీ ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఇక్కడ పనులు బాగా చేస్తాడు. గెలుస్తాడా? గెలుస్తాడు. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. పాలకుర్తి మండలంలో ఎవరు ఈసారి దూసుకొని వెళ్తారు? చెయ్య, కారా, కమలమ్మ? ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు? షర్కల్లే. మంచి హుషారుగా ఉన్నావు. హుషారునే ఉంటాయి ఎప్పుడైనా. ఎప్పుడు ఎప్పుడైనా తగ్గేదే ఎలా అంటవా? తగ్గేది లేదు. ఏం చేస్తారు మీరు? 40 ఏళ్ళు మేము గౌడ్సలం సారు. 40 ఏళ్ళు చేసాం కాంగ్రెస్లో. మాకు బట్టకిస్తాడులే. ఇక అప్పుడు 40 ఏళ్ళు చేస్తే ఇక అప్పుడు కొన్ని రోజులు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏం చేయలేదు, వానికి ఓటేయలేదు. నేను చెప్తానా, అబద్ధం ఆడకుండా. చంద్రబాబుకు ఓటేయలేదు నేను. ఎప్పుడు వ్యతిరేకం కాంగ్రెస్కు. కాంగ్రెస్లో వాళ్ళు టీడీపీలో నేలే ఆయనకు ఆంచిపోయి ఇక మనకు తెలంగాణ కావాలని ఇంట్లో దిగి తెలంగాణ పోరాటం చేసాము. తెలంగాణ పోరాటంలో సరే దైవదినం తెలంగాణ వచ్చింది. ఇంతలోకి మాకు చాలా ఉంటుంది. పింఛన్ వస్తుందా? 2,000 వస్తాను సార్. 2,000. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా మరి? ఎమ్మెల్యే బాగా చెప్తాను, బ్రహ్మాండంగా. గుట్టైన పోతే వైకుంఠం చేసిండు. ఏ 3-4 తంతలు దిగినా పోకుండా ఉంటుంది. అట్లా ఎమ్మెల్యే గారు సక్రమంగా చేసిండు. ఈసారి ఎట్లా? ఈసారి మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఏ గుర్తు అది? కారు గుర్తు వస్తాడు, తప్పకుండా వెళ్తాడు. మెజార్టీ ఏమన్నా చెప్తావా? మెజార్టీగా చెప్పగలను. కొంత ఇప్పుడు కొంత కొంత ఇటు ఉరుకునేటోళ్ళు కొంత అటు అంటున్నారు. కానీ ఆయన చేసే పద్ధతికి అయితే ఇంకో దిక్కు ఓటేయద్దు ఈ ఊళ్ళో జనం. ఆయన చేసిన పనికి ఇక జూటగాళ్ళు ఎంతో అబద్ధాలకు దిగబడ్డారు, లంచాలకు దిగబడి అబద్ధాలు మాట్లాడతారు. అట్లాంటి అబద్ధాలు మాకు రావు. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్. ఈ బజారు మొత్తం అదే. బజారు ఒక్క బజారే కాదు సార్, ఊరు మొత్తం. అందులో ఈ ఊళ్ళో ఒక చాలా వస్తుందా ఊరు. ఈ ఊరి పేరేనా నేను చెప్తాను సారు. ఈ ఊరి పేరైనా కాంగ్రెస్కి ఒక చాలా వస్తుందా పడి. మంచిదా? ఓకే. సో మరి పాలకుర్తి మండలం మరి ఊర్లో ఒక 4 పెద్ద మనుషులు బాగా డిస్కషన్ చేస్తారు. ఈసారి ఎవరు వస్తారు ఏం కథ రాజకీయంలో బాగా డిస్కషన్ చేస్తారు. సో వాళ్ళ యొక్క డిస్కషన్ ఇక్కడ మళ్ళీ కాక మహేష్ బాబులాగా ఉన్నావు. ఏం పూసుకుంటావు? సంతూర్ సబ్ రాస్తావు నువ్వేమన్నా? ఏ సబ్ రాస్తావు? సంతూరేనా? అందుకే మహేష్ బాబు కృష్ణలాగా ఉన్నావు మంచిగా. చూస్తా సినిమాలు టీవీలో చూస్తా అప్పుడప్పుడు. ఏ హీరో చూస్తావు ఎక్కువ? ఏ హీరో చూస్తావు? కృష్ణవా, ఎన్టీఆర్వా? అది ఏ సినిమా? శోభన్ బాబు. ఆ శోభన్ బాబులు ఎక్కువ ఉన్నావు, ఎంటికలు అట్లే ఉన్నాయి. శోభన్ బాబు ఏమన్నా చూస్తావు? మహేష్ బాబుదే బాగా చూస్తాం. ఇక్కడ మళ్ళీ కొంచెం సిగ్గుపడతావు, నన్ను చూస్తే సిగ్గుపడతావు. ఏం పేరు? రాములు. ఏం చేస్తావు రాములు గారు? ఇక వ్యవసాయం పని, పొలంకి వెళ్ళిపోడు వచ్చుడు.
బర్రెలు కాసిన ఎప్పుడన్నా కాసిన మొన్నటిదాకా కాసిన చేత కాకపోతే బర్రె నమ్మిన బర్రెపాలు తాగుతావా కళ్ళు తాగుతావా మందు తాగుతావా కళ్ళు తాగుతా మందు సుధా తాగుతా అప్పుడప్పుడు ఎట్లా చేస్తావు మామూలుగా చేస్తావు మామూలుగానే గట్టిగా ఎత్తాము ఎవరైనా తాగినప్పుడు తిట్టబుద్ధి అయినప్పుడు ఎందుకు తిడతా ఎవరు తిట్టా ఏమన్నావా పొద్దున తాగుతా బికా తింటా సబ్ చెప్పంట ఇట్లా ఏమైనా కసబుస్సు అంటావు తాగినప్పుడు ఏ లేదు ముడుచుకొని పడుకోను ఏమైనా అంత సప్పగా అంత నిమ్మలంగా అయినా ఇక చేత కాకుండా అయినాక కసుబుసు అంటే ఎవరిని తెరువన పోతే వాడు ఒకటి దిగుతాడు కిచెన్ వస్తుందా వస్తాను ఎవరికి ఇస్తావు లవర్కి ఏమైనా ఇస్తావా ఇంట్లో నేర్చుకుంటావా ఉంచుకుంటావా కలుగొట్టుకు ఇవ్వద్దు అక్కడ పెడతావా సో మొత్తం మీద హ్యాపీ 2000 మరి ఇప్పుడు 5000 చేసిండుగా వచ్చే సంవత్సరం ఒకవేళ కేసీఆర్ గెలిస్తే 5000 ఇస్తా ఫస్ట్ 500 పెంచుతా సంవత్సరానికి 500 పెంచి 5 సంవత్సరాలకు 6000 చేస్తా అంటుండు ఎట్లుంటుంది మా పరిస్థితి మరి కేసీఆర్కే ఎత్తా నేనేం అడగలే అప్పుడే ఇంకా 5000 చేస్తా అంటుండు కదా ఓకేనా అంటున్నా ఓకే ఓకే మంచిదేనా తృప్తిగా అసలు ఇంట్లో ఇస్తావు బయట ఇస్తావు నీ రచ్చ రాంబోలు అంటావు అంతే నీ సంతోషానికి అద్దే లేదా ఇక లిమిటే సారు ఒక్కనే వేస్తావు అందరు వేస్తారు నేను నా భార్య ఇంకా అందరూ ఉన్నారు నాకు ఇద్దరు బిడ్డలు పట్టి చేసి హ్యాపీగా ఉన్నావు కానీ అంటోళ్ళేడు ఏం లేదు నా చిన్న బిడ్డ దగ్గరనే ఉంటానా నా కొడుకు లేరు మీ ఎమ్మెల్యే మా కూలికి నాలుగు పోతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే దయాకరావా మంచివాడేనా మంచివాడే వస్తాడా సార్ వస్తాడు మీద ఈ బండి ఆ బండి మీద ఈ బండి మీద కాలేజీకి వస్తున్నావు ఏం పేరే మల్లయ్య ఏంది పరిస్థితి ఏంది ఏం కావాలో చెప్పరాదు ఎట్లుంది ఊరు ఎట్లుందా మస్తు ఉన్నది అంటే డెవలప్ అయిందా చెట్లు ఉన్నాయా చెట్లు ఉన్నాయి కరెంట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సర్పంచ్ బాగా చేస్తుంటా సర్పంచ్ మస్తు చక్కని తండ్రి వాడు తాడు తెంపి చెట్టు మీద అయ్యా ఎందుకట్లా ఎందుకా ఐదుగుతోడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంచోడే గెలుస్తాడా గెలుస్తాడు ఎంత ఉంటుంది మెజార్టీ ఏమో 20,000 30,000 దానికన్నా మునుపు 50,000 60,000 వచ్చినాయి కానీ రావు ఏ గుర్తే ఇప్పుడు రావు గుర్తు ఏ గుర్తు ఆయన కారు ఏం పేరు అన్న ఆయన పేరు ఎర్రవెల్లి మంచోడేనా మంచోడే పింఛన్ వస్తుందా మీకు ఏమన్నా నాకు పింఛన్ ఇస్తలేడు వీడిస్తలేడు వాడిస్తలేడు నాకు కొడుకు ఇస్తలేడు ఎవరు ఇవ్వకపోయినా కానీ నువ్వు అటువైపు ఉంటావు పోనీ ఇస్తా గవర్నమెంట్ వస్తుంది మా కొడుకు ఇస్తా వాడిస్తాడా నాకు వాడిస్తలేడు వీడిస్తలేడు చెప్పలే మరి ఎక్కడ ఏమో చెప్పాలి ఇంకా గెలుస్తాడా మొత్తం మీద మరి గెలుస్తాడు కాక మన కోసం ఎదురు చూస్తుండు ఎవరబ్బా వీళ్ళకి ఏం చెప్పాలి మనసులో మాట అని ఏ ఊరు ఇదే ముత్తారం ఎట్లుంది ముత్తారం బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉందట బ్రహ్మాండం ఎందుకట్లా మా దయాకరావు సార్ చేయవచ్చు బాగా చేస్తుండా పనులు మాత్రం బ్రహ్మాండం చేస్తాడు ఏం చేసిండు మాకు సీసీ రోడ్లు చేసిండు డాంబర్ రోడ్లు చేసిండు మాకు పింఛన్ లేని వాళ్ళు పింఛన్లు పెట్టిస్తాడు అన్నీ మంచిగానే చేస్తాడు బ్రహ్మాండంగా చెప్తాను. నీ కోరిక ఉందా ఏమైనా కావాలని ఉందా? ఇక నాకేం లేదు కానీ ఇంత గాడ భూమి ఉంటే ఆ భూమి ఇంకా 6 గుంటలన్నర ఎక్కుతలేదు. నీ పేరు మీద ఎక్కుతలేదు. సీలింగా పట్ట ఎందుకు ఎక్కట్లేదు? ఆయన ఇంకో రెడ్డి సాబు అది పైసలు ఇచ్చి మలుపుకొని పట్ట చేయించుకున్నాడు. కలిసినవా? కలిసినాం. ఏమన్నారు? ఆయన ఏమంటాడు, నా భూమి నేను చేయించుకున్నాను, నీతో నాకేం పని. నాకు మరి మినిస్టర్ గారిని లేకపోతే ఎవరన్నా అధికారులను నేను ఎవరిని కలవలే. కలిసేది ఉండే ఏమందరు? ఇక నేను ఎవరిని తిరుగుపోవాలి. దృష్టి తీసుకెళ్ళావా? తీసుకుపోయినాం. ఏమన్నారు? నేను చూసుకుంటా అని అన్నాడు. ఆయన ఇంకా ఇంతవరకు ఏం చేస్తలేడు. ఈసారి మరి మద్దతు ఉంటుందా? ఏ గుర్తు? మా కారు గుర్తు. కారులోనే ఉన్నాను. కారులోనే ఉన్నాను. సో ఇక్కడ మనం మాట్లాడుతుంటే బ్రదర్, మన పెద్ద బ్రదర్, ఎల్డర్ బ్రదర్ వచ్చిండి ఏం మాట్లాడుతున్నారు, ఏంది అసలు దేని గురించి అని బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏ ఊరు బ్రదర్? ముత్తారం. ఎట్లుంది ముత్తారం? ఏంటిది, డెవలప్ అయిందా? ఫుల్ డెవలప్ అయింది. ఏమేమైంది మీరు చూసిన కాడికి వెళ్ళి నిజాలు చెప్పండి. సిసి రోడ్లు అయినాయి, రైతు వేదిక మంచిగా అయినాయి, డబల్ బెడ్రూమ్లు అయినాయి. మా విలేజ్ పర్వాలేదు. సర్పంచ్ కూడా పర్వాలేదు, టీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి పరీక్ష నవంబర్ 30వ తారీఖు నాడు వాళ్ళకు ఒక పరీక్ష, డిసెంబర్లో రిజల్ట్. పరీక్షలో నెగ్గుతాడు ఖచ్చితంగా నెగ్గుతాడు. ఎదురులే ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 50,000 పైనే వస్తాడు. నమ్మొచ్చు సార్. ఎందుకు ఎందుకు వేయాలి? ఆయన మంచి పనులు చేస్తాడు. ప్రజలలో కూడా అనుసంధానమై తిరుగుతాడు, మంచిగా ప్రజలతోనే ఉంటాడు. చిన్న ఏ ఆపదైనా ఇదైనా వస్తాడు. సో పూర్వకాలం నుంచి కూడా వృత్తిని నమ్ముకుంటూ వస్తున్నటువంటి చాలామంది ఉన్నారు.
వాళ్ళ సంస్కృతంలో నాయి బ్రాహ్మణ్స్ అంటారు. ఆ రోజుల్లో అయితే దాదాపు డాక్టర్తో సమానం. ఎవరైనా మంచికి షెడ్డుకు పెళ్ళిళ్ళు జరిగినా ఇప్పటికి కూడా వాళ్ళు మంగళ ప్రధానంగా వస్తుంటారు. కాక ఉన్నాడు మనతో. ఒక 2 నిమిషాలు టైం కాక, నాకు 2 నిమిషాలు. ఏం పేరు కాక? పెద్ద కాక రమేష్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు కాక? 3 నెలల నుంచి. మీకు కరెంటు ఫ్రీ అన్నారు, జరుగుతుందా? ఎన్ని 100 యూనిట్ల? ఎట్లా ఉంది? దందా బాగుందా? గట్టిగా ఉన్నది. ఎట్లా ఊరు డెవలప్ అయింది? ఏమన్నా అయింది, కొద్దిగా అయింది. ఎట్లా సర్పంచ్ గట్టిగా ఉన్నాడు. చేస్తుండా? పింఛన్ వస్తుందా మీకు? ఏమన్నా మాకు తెలియదు. కళ్యాణ లక్ష్మి ఏమన్నా అలాంటివి? ఏళ్ళు మంచినీళ్ళు వస్తున్నాయి. మంచిది. మన కేసీఆర్ మరి బీఫామ్ ఇచ్చిండు కదా, ఏమనిపించింది? ఏమనిపించదు. టికెట్ మళ్ళీ ఎమ్మెల్యేకే ఇచ్చిండు మీ మనిషికే. మంచిదేనా మార్పు అంట? మంచిదే. గెలుస్తాడా? ఎట్లుంటుంది పరిస్థితి? గట్టిగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఏమన్నా? నేను సో మరి 12 కావస్తుంది. తీర్థం ముచ్చుకుంటారు చాలామంది ఇక్కడ. ఈ తీర్థం ముచ్చుకున్న వాళ్ళ మనసులో ఏముంది? ఈసారి ఇట్లా పాలకుర్తి డెవలప్ చెందిందా, లేకపోతే మార్చుదామా, ఎవరికి వేస్తే బాగుంటుంది, వాళ్ళ మనసులో ఏమనుకుంటారు, ఏం డిస్కషన్? అసలు రాజకీయం అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఆ సమయం కాగానే దేవుడు చెప్తే వేస్తామా, అప్పుడు ఆలోచిద్దామా అని ఇలాంటి డైలాగులు ఏమైనా కొడతారా? వాళ్ళ మాట తెలుసుకుందాం. ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు మనతోటి. మహేష్ బాబేనా? ఏ పేరు? యాకన్నా. 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 ఏం పేరు వెరైటీ పెట్టరు? ఏకానా అంటే యాకన్నా. యాకన్నా అంతేనా? ఏ దేవుడే? ఏ ఊరు అన్నావు? రంగాపురం. మండలం కొడకండ్ల. నియోజకవర్గం అయితే పాలకుర్తే. 2 సీసాలు తాగుతావా, 3 సీసాలు తాగుతావా? ఇది కల్లా ఇద్దరు కలిసి బాటిల్ తీసుకున్నాం. ఎట్లా ఉంది? ధర ఎట్లుంది? మణుతుందా? మామూలుగానే ఉందా? ధర ఎట్లా ఉంది అంటారా? ధర ఏం ధర? కలదా? కలుతారు 75. నిశక్తుందా? రోజు తాగుతావా మామూలుగా? ఎప్పుడన్నా ఏ ఇవ్వాలి? మేము రోజు తాగుతాము. రోజు మంది తాగుతా? మంది లేదు, గింది లేదు. ఎట్లా ఉంది? మంచిగా ఉందా కళ్ళు? మరి మంచిగా ఉంది. ఆరోగ్యానికి మంచిది కళ్ళు అంటారు, నిజమేనా? నీ ఆరోగ్యం బాగానే ఉందా? ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి కళ్ళే తాగుతావు, మందు వైపు అయినా వెళ్తావా? ఎవరు మేమా? మందికి అయినా పోయి మేము. ఎలక్షన్ వచ్చిన పండగ ముక్క సుక్క ఉంటుంది అంటారు కదా జనాలు. ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ సమయంలో అంతా బీర్లు కోటలు పెద్ద పెద్ద మందు తాగుతామని చెప్తుంటారు చాలామంది. మరి నువ్వేం చెప్తావు? ఎవరు మేము మందు థమ్స్అప్ మాకేముంది. ఎట్లా మీ ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఎమ్మెల్యే బాగా చేస్తున్నా డెవలప్మెంట్? ఈ డెవలప్ చేస్తానంటే చేస్తాను కదా. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం రైట్ సైడ్, ఇంకా టీఆర్ఎస్. అదే తెలుగుదేశం అంటే నీకు కనిపించదు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? ఏం డెవలప్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? చేస్తారు. ఆయన ముచ్చట ఈయన చెప్తారు, ఈయన ముచ్చట ఆయన చెప్తారు. మీ ఎమ్మెల్యే ఏమైనా చేసిండా? చేసిండు. ఏం చేసిండా? చేసిండు. రోడ్డు పనులు చేసిండు, ఇల్లు పెట్టిస్తానంటాడు, అన్నీ ఖరాబ్ చేసిండు. నిన్న మేనిఫెస్టో ఇచ్చిండు కదా కేసీఆర్. ఇది పింఛన్లు పెంచటము, 5,000 చేసిండు. ఇప్పుడు ఇచ్చే 2,000 ఇచ్చేది, 4,000 ఇచ్చేది 6,000 చేసిండు. రైతు బంధు 10,000 ఇచ్చి 16,000 అంటుండు. గ్యాస్ సిలిండర్ జర్నలిస్టులకు 4 వాళ్ళు కష్టపెడుతున్నారు, అలాంటి ఆయనకు మామూలు వాళ్ళకి కూడా ఒక 400కి ఇస్తా అంటుండు. ఏంది పరిస్థితి మరి? గ్యాసా? గ్యాస్ రేటు దింపుతానంటాడు. కరెంటు పరిస్థితి? కరెంటు మంచిగా వస్తుందా? కరెంట్ వస్తాను. సరే, ఎటువైపు ఉంటావు? 3-4 పార్టీలు ఉన్నాయి కదా మంచిగా, ఎటువైపు ఉంటావు? ఎవరు అన్నం పెట్టినా వాళ్ళకి వేస్తాం. అన్నం పెట్టి సున్నం పెడితే నడుతుందా? ఎవరు పెట్టరు అన్నావు? కేసీఆర్. అదే గుర్తా? గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు వెళ్ళాడు? నీ ఎందుకు వెళ్ళాడు అని అంటలేను. గెలుస్తాడా? గెలుస్తాడు.